రాజేంద్రనగర్ గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ పరిధి కోకాపేట్లో కామినేని ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించిన కామినేని ఫెర్టిలిటీ డైరెక్టర్ డాక్టర్ గాయత్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని ఫెర్టిలిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆస్మాన్ ఖాన్ రెండవ ఫెర్టిలిటీ సెంటర్ను కోకాపేట్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించిన నాటి నుండి దాదాపు 3,000కు పైగా జంటలు సంతానాన్ని పొందడం సంతోషం కలిగించింది అన్నారు. 3,500 అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ కేంద్రంలోని సదుపాయాలు అంతర్జాతీయ మరియు యూరోపియన్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా సాంకేతికతను కలిగి ఉంది అని తెలియజేశారు. స్కానింగ్ లేకుంటే బేసిక్ ఏదైనా పేషెంట్కి కావాల్సిన చిన్న చిన్న పరీక్షలు ఏదైనా ఉంటే ఇక్కడే చేసేస్తారు. ఈ పేషెంట్ ప్రొసీజర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పేషెంట్ని రికవరీ రూమ్లో తీసుకెళ్తారు అనమాట. ఇంకా ఐయుఐ ప్రొసీజర్స్ ఏదైనా చిన్న చిన్న ప్రొసీజర్స్ మైనర్ ప్రొసీజర్స్ అన్ని ఇక్కడే చేస్తారు. కానీ ఐవీఎఫ్ అని ఏదైతే అవసరం ఉందో పేషెంట్ ప్రకారంగా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అండ్ దెన్ నార్మల్గా 3 hours నుంచి 4 గంటల నుంచి 5 గంటల వరకు పేషెంట్ పెడతాము అవసరం ప్రకారం. స్కానింగ్ పేషెంట్కి పేషెంట్ రెగ్యులర్ స్కానింగ్ క్వాలిక్యులర్ స్టడీ కానీ ఏదైనా నార్మల్ పేషెంట్ రాగానే స్కానింగ్ చేసి పేషెంట్ రాగానే పేషెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి హస్బెండ్ కౌన్సిలర్ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. కౌన్సిలర్ మెడికల్ కౌన్సిలర్ ఇన్ఫర్టిలిటీ నార్మల్ ట్రీట్మెంట్స్ రాసుకుంటున్నారు కానీ ఇన్ఫర్టిలిటీ చాలా అవసరం. ఈ ల్యాబ్లో ఇన్ఫర్టిలిటీయే కాకుండా మొత్తం ల్యాబ్ టెస్ట్లు చేయొచ్చండి. ఎలా మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఆబ్వియస్లీ తగ్గుతారు, ఎందుకంటే కోవిడ్తో భయం ఉంది కాబట్టి. దాని మూలాన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది అనేది లేదు, అంటే ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది అనేది లేదు. ద ప్రాసెస్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, రైట్? సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్స్ వెరీ టైం సెన్సిటివ్. సో ఒకళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి, సో పికప్స్ ఉంటాయి. ఆల్ దోస్ ఆర్ వెరీ టైం సెన్సిటివ్. సో దాని గురించి పేషెంట్స్ మా దగ్గరికి రావడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అనేది తగ్గలేదు. కొత్త పేషెంట్స్ ఏవైతే వద్దామో అని అనుకుంటున్నారో వాళ్ళది డిలే ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ద infertility rate is actually increasing. What we see because of the type of work, type of stress, type of environmental conditions ఏవైతే ఉన్నాయో దాని వలన మనము చేంజ్ చూస్తాం అన్నమాట. Already existing patients. Indira Kamineni, she has roamed the world around to make sure that best practices and the best facility is available to people in Hyderabad especially. So it's taken a long time to actually start the center, and
The parent center was started around 10 years ago. We are not an old company, obviously. And so after 10 years, we wanted to spread our wings, come to this part of the city, try to help people on this part of the city so that accessibility is not an issue. So a warm welcome to you all. Hope you have a look around the center and also meet our staff over here, our experts over here, and get a better insight as to what happens. కామినేని ఫర్టిలిటీ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇది కామినేని ఫర్టిలిటీ అనేది 10 ఇయర్స్ నుంచి ఉందండి మార్కెట్లో. అంటే హ్యాబిట్స్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డాక్టర్ వసుంధర కామినేని. ఆమె మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద సెంటర్ అనమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి చాలా పేషెంట్స్ రావడం చూసేసి హైటెక్ సిటీ నుంచి, ఎందుకంటే వాళ్ళ జాబ్స్ వల్ల కానీ ఏదో ఒక డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇక్కడ నుంచి పేషెంట్స్ చాలామంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్లాన్ చేశారు ఇక్కడ ఓపెన్ చేద్దామని. ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి. ఇక్కడ మనము ఫెసిలిటీస్ అంటే కంప్లీట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా చూడడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐవీఎఫ్ మాత్రం మనము మెయిన్ బ్రాంచ్లో చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఐయుఐ మట్టుకు అక్కడి వరకే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ కోకాపేట్లో అనేది 10 ఇయర్స్ నుంచి ఉందండి. డాక్టర్ వసుంధర కామినేని స్టార్ట్ చేశారు. అక్కడ 10 ఇయర్స్ నుంచి 3,000 కంటే ఎక్కువ మందికి ప్రెగ్నెన్సీ బేబీస్ని డెలివరీ చేశారు అక్కడ మన ఆ కామినేని ఫెర్టిలిటీ సెంటర్లో. సక్సెస్ఫుల్ డెలివరీ ఈజ్ మన మోటో అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చింది సరే మీరు చూసుకోండి అని కాకుండా ఇక్కడ ప్రతి దానికి సపోర్టింగ్ సర్వీస్ ఉన్నందు కారణంగా అది మాకు ఎక్కువ ఉపయోగపడింది. ఎందుకంటే నార్మల్గా ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ప్రెగ్నెన్సీ రాగానే వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ కానీ లేకుంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫిజిషియన్ సపోర్ట్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఐవీఎఫ్, ఇక్సీ, ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయండి. ఈవెన్ మనకు ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొంత లేడీస్ మేము లేట్గా పెళ్లి చేసుకుంటాము అని చెప్తే వాళ్ళకి ఊసైడ్ ప్రిజర్వేషన్, వాళ్ళ ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళు ఒక 10 ఇయర్స్లో ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సక్సెస్ మన దగ్గర అంటే ఇప్పుడు మనము ఇండివిజువల్ పేషెంట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మన సక్సెస్ చాలా బాగుందండి. ఒక 10 మందికి మనం ట్రీట్మెంట్ చేస్తే 8 పేషెంట్స్ 100% మన దగ్గర సక్సెస్ అవుతారు. అందులో మనకి ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్ మనం చేస్తాము. దాని తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనము రికవరీలోకి తీసుకెళ్తాం పేషెంట్ని. ఎక్కువ బెడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో, ఎందుకంటే మనకి పేషెంట్ సెంటర్లో ఉండేది ప్రొసీజర్ తర్వాత మనకి చాలా తక్కువ టైం వరకు ఉంటుంది. సో అపాయింట్మెంట్ బేసిస్ పైన చేసుకోవాలి, ప్లస్ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి మనము తక్కువ బెడ్స్ పెట్టి మనం ఎక్కువ చాలా బాగా మెయింటైన్ చేయగలం. సో దాని గురించి మేము ఆ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తూ 2 బెడ్స్తో మేము స్టార్ట్ చేస్తాం. సిటీలో దిస్ ఇస్ ద సెకండ్ బ్రాంచ్ అండి. మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నాము. వీఆర్ అట్ కింగ్ కోటి విచ్ ఇస్ ఇన్ హ్యాబిట్స్, అండ్ అది 10 ఇయర్స్ మొన్నే అయింది 2 months బ్యాక్. అండ్ నౌ ఇటువైపు వద్దాము అని చెప్పి సో వీ హ్యావ్ మెనీ పేషెంట్స్ ఓవర్ హియర్. ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి ఆబ్వియస్లీ డిస్టెన్స్ చాలా ఎక్కువ, టైం చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ యంగ్ కపుల్స్ హూ వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్. సో ఇన్ ఎనీ వే పాసిబుల్. సో అందుకే ఇటువైపు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాము అని చెప్పి we took it up in a very short span of time. We've set this up. There are a lot of plans for expansion throughout the city. We wanted to start with this area first and then we will move on. Dilshuk Nagar, Malakpet, అటువైపు ఏదైతే మేము ఏరియా ఉందో అటువైపు. సో we already do fertility treatments in Kamineni Hospitals, LB Nagar. సో అటువైపు వాళ్ళందరూ ఎల్బీ నగర్ హాస్పిటల్కి వచ్చేసి అండ్ దెన్ బికాస్ వీళ్ళందరూ వచ్చేసి ఎల్బీ నగర్లో కూడా కూర్చుంటారు కాబట్టి సో ఇట్స్ క్లోజర్ టు అస్. సో అవర్ ఎక్స్పాన్షన్ ఇస్ నాట్ దేర్ యాజ్ అ సోలో ఫర్టిలిటీ సెంటర్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద హాస్పిటల్ సర్వీసెస్.